శనార్థ తెలంగాణ. ఇక గ్రంథాలయాలను యువత ఉపయోగించుకోవాలి, పుస్తకాలు మంచి ప్రపంచాన్ని సృష్టిస్తాయి. రైట్. గవర్నర్ తమిళసాయి. హైకోర్టు న్యాయమూర్తి కోనూరు లక్ష్మణ్. విఐపీలు బస్సులో మేడారం రావాలి, విఐపీలు వారి వాహనాల ములుగు వద్ద పక్కన పెట్టాలి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో మేడారం రావాలి, మేడారం గుడి దగ్గరకు ఆర్టీసీ బస్సు రూటు ఉంది. మంత్రి సీతక్క. సమ్మక్క సారలమ్మ దీవెనలతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది పొంగులు. ఇది మంచి మాట అండి. విఐపీ కూడా బస్సు ఎక్కి రావాలి, ఎంత మంచి మాట అండి ఇది. ఎందుకు ఆ బిల్డప్, కార్లు, మన్ను మశారం, యాక్సిడెంట్లు. ఆర్టీసీ మంచి సేఫ్టీ అండి ఒక విధంగా చెప్పాలంటే, ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. గులాబీ కమలం. బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ లాబింగ్. కమలం అగ్రనేతతో సీక్రెట్ భేటీ. అంత కాలు ముచ్చట అయిపోయా బీఆర్ఎస్ పరిస్థితి. ఇంకేముంది ముచ్చట. గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం. ఆపరేషన్ మూసి. తర్వాత చేర్చుకోవాలా వద్దా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూపు. అధిష్టానంతో చర్చించి చెబుతామన్న సీఎం. ఢిల్లీలో అధిష్టానంతో రేవంత్ రెడ్డి మంతనాలు. రాజీనామా చేసి రావాలి ఎవడొచ్చినా సరే. ఒక పార్టీ మారిండు అంటే నువ్వు రాజీనామా చేసి ఇంకో పార్టీకి మారాలి, లేకుంటే తోలు తీస్తారు పబ్లిక్. క్రిషాంక్ నోటి దూల. ఆర్టీసీ భూములు లీజుకి ఇవ్వడంపై ట్వీట్. ఫుట్బాల్ ఆడుకున్న నెటిజన్లు. క్రిమిషాంక్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు. ఎంత పనికిరాని ముచ్చట. అయోధ్యలో దళితులేరి. ఆదివాసీ అయిన రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించలే. అంబానీ, అదానీ, అమితాబ్ కుటుంబం కనిపించింది. ప్రారంభోత్సవంలో ఓబీసీలకు చోటు లేదా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇదో మీటింగ్. మళ్ళా ముదిరాజ్ సమస్యల పరిష్కారం కృషి చేయండి. నీలం మధు. ఇది కూడా వాస్తవమే. ఈయన కూడా అట్లా పార్టీ మారే కాకుండా బీఆర్ఎస్ నుంచి అటు పోయిండు, అటు నుంచి ఇటు పోయిండు, 3-4 పార్టీ ఒకేసారి మారేసరికి మంచి పేరుండే ఆ వ్యక్తికి. ఉంది కూడా ఇప్పుడు కూడా, కానీ చూసుకోవాలి వాళ్ళు. ఇక మన కుటుంబం, కల్వకుట్ల కుటుంబం, మన పత్రిక. మన కుటుంబం మన పత్రిక. ఇగో సాగునీళ్ళు ఇవ్వకుండా చంపుతారా. వీళ్ళందరూ ఎట్లా యాక్టింగ్ పెట్టిన ఫోటో కూడా. అది ఎవరన్నా ఏంది మందు చచ్చుకోరు, అందరూ చచ్చిపోవడానికి. ఈ ఫోటో తీసినకి బుద్ధి ఉండేది అండి, తప్పని చెప్పాలి కదండి. ఈ ఫోటో తీసినందుకు కూడా గూగుల్ పే, ఫోన్పే చేస్తారు వీళ్ళు వాళ్ళకి. నాకు భయం అవుతుంది, కొంచెం దూరం పెడతాయి ఈ ఫోటో, ఈ మ్యాటర్ని. ఇది చూద్దాం. పంట ఎండిందని రైతు ఆత్మహత్య. 4 ఎకరాలు నాటేస్తే ఎకరం ఎండింది. వేసిన 3 బోర్లు ఎత్తిపోయినాయి. సాగు ఇతరులకు 32 లక్షలైన అప్పు. తీర్చే మార్గం కనరాక రైతు బలవన్మరణం. పొలం వద్దే ఉరేసుకున్న సాయి మల్లయ్య. జనగామ జిల్లా నారాయణపూర్లో విషాదం. నారాయణపూర్లో చచ్చిపోయింది రైతు. ఓకే, బాధాకరం. నువ్వేం చెప్పినావు? 32 లక్షలు అప్పు ఎట్లయింది మరి? రైతుల్ని నేను రాజుని చేసిన, రైతులు మొత్తం ధనవంతులు అయినని చెప్తివి. మరి ఈయన ఏడ ధనవంతులు అయింది మరి? నీ పేపర్కి సిగ్గుశరం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? దమాక్ పని చేస్తున్నా? నీ ఇజ్జత్ ఎందుకు తీసుకుంటున్నావు? ఇంకొక మాట కూడా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, సీఎం గారికి. ఈ పేపర్ మీద ఏమనకండి, ఇట్లే వదిలేసేయండి. వీళ్ళు ఇట్లే బూతులు రాసుకుంటారు, ఇట్లే రాసుకుంటారు. ఆ పార్టీ మొత్తం లేకుండా అయిపోతుంది బీఆర్ఎస్ ఫ్యూచర్లో. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే, వీళ్ళు రాస్తేనే పబ్లిక్, మీరు రేపు తప్పు చేసినా కూడా అర్థం కాదు. వీళ్ళు మొత్తము బట్టగాల్చి మీరేస్తారు కదా. ఇది వాస్తవం, ఇది ఉండాలి. ఈ పేపర్ ఉంటేనే మంచిది. ఈ పేపర్ ఇట్లే రాయాలి, మీరు అట్లే ఉండాలి. వేరే పార్టీ వాళ్ళు ఏం దిక్కుమాలని చూసండి. పులికి ఉన్న స్పృహ మనిషికి ఏది? ఓహో, ఇది ఒకటి మంచిగా రాశారు వాటర్ గురించి. 503 పోస్టులతో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ రీనోటిఫికేషన్. రాష్ట్ర చరిత్రలో నోటిఫికేషన్ రద్దు ఇదే తొలిసారి. మంచి పని చేశారు. రద్దు చేయాలి, తప్పు చేస్తే అరెస్ట్ చేసి పాలి ఒక్కొక్కరి వాళ్ళు. కాళేశ్వరం పిల్లు వెనుక ఎవరున్నారో తెలుస్తాం. ఇది ప్రజా ప్రయోజనమా లేక ప్రచార వ్యాజ్యమా? పిల్లి ఉద్దేశాలు ఏమిటో విచారణలో తేటతెల్లం తేల్చి చెప్పిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం. అబ్బా, వీళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. కర్ణాటక పంజాబ్. ఇదేంటిది? తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్. నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు. మరి ఈ పేపర్లో మరి జాతర గురించి రాయలేంది? మరి దేశమంతా మాట్లాడుకునే ఆసియా ఖండంలోనే పెద్ద జాతర, ఈ పేపర్లో జాతర గురించి లేదు. మరి ఇది మంచిగా ఉంది పేపర్. మరి ఇది మొత్తం కుటుంబం, మరి మీ కుటుంబాన్ని పోతారా పోరా అక్కడికి జాతరకు? ఇది హార్లిక్స్ అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. సర్కారు క్వారీ, ప్రైవేట్ సారీ. బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి చెప్పడానికి. 2 monthsకే వాళ్ళు అమ్ముకున్నారు. మీరు అమ్ముకొని రాసుకున్నారా ఆయన కొంపదీసి? రైతు మందుకు ఉపగ్రహ సర్వే, రిమోటింగ్ సర్వే చేపట్టాల నిర్ణయం. మంచి పని, మరి చేయాలి. ఇక్కడ ఏముంది? ఏటా 2 సార్లు బోర్డు పరీక్షలు. మంచి పనే. మరోసారి హాజరు కానీ సీఎం కేజ్రీవాల్.
కనీస మద్దతు ధరపై 5 ఏళ్ల ఒప్పందం. మరి కవితక్క ఫోటో రాలి. మరి ఇక్కడ చెప్పింది ఎంతమందికి మీటింగ్ లేదు, ఎక్కడ ఉన్నది ఇక్కడ చెప్పింది కవితక్క. ఇగో కవితక్క చెప్పింది ముచ్చట, ఈ పేపర్ చదివినామా? రైట్. మరి కవితక్క ఫోటో ఇంట్లో కూడా వచ్చింది. ఇగో ఇందిరమ్మ రాజ్యంలో అన్యాయం అని రాసిర్రు. మరి వీళ్ళ పేపర్లో వీళ్ళ ఫ్యామిలీ పేపర్లో అక్క ఫోటో రాలే. ఇక్కడ ఏం జరిగిందో మరి పంచాయతీ తోట దీంట్లో నేను ఎటువైనా వాళ్ళు ఎవరు లేరు ఫోటో. ఇది ఫస్ట్ టైం అనుకుంటా, ఒక్కరి ఫోటో లేదు ఇక్కడ. కవితక్క ఫోటో రాలేదు, కేసీఆర్ ఫోటో రాలేదు, మరి కేటీఆర్ ఫోటో కూడా రాలేదు. ఎందుకట్లా? ఫోన్ అని అయ్యారు ఈ ఆఫీస్కి, ఏం జరిగిందని. జరిగింది. పులి ఫోటో వేసిర్రు, తర్వాత ఇక్కడ ఇండియన్ ఫోటో మందు ఫోటో వేసిర్రు, అక్కడ హార్లిక్స్ ఫోటో వేసిర్రు, ఇక్కడెక్కడో తుంగభద్ర గురించి రాసిర్రు కర్ణాటక గురించి. మరి మన కుటుంబ పేపర్ కాబట్టి మరి కుటుంబం యొక్క సభ్యుల ఫోటో రాలేదు. ఇలా అవుతుంది నాకు తెలుసు, తెలంగాణలో ఫోటో రాలేదంటే ఈ పేపర్ గురించి ఏదో జరిగింది అక్కడ. వి షుడ్ డిస్కస్ ఇట్. రైట్, బిఫోర్ వైండ్ అప్ ద సెషన్ తెలుగు టుడే, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్లీజ్ లైక్ అవర్ టీవీ ఛానల్స్, రాఘవి న్యూస్ ఛానల్ and Sri Netaji TV channel or Netaji TV channel. Please share and subscribe and like our videos. Thank you very much. Jai Hind.